ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. వార్ 2 కి సంబంధించిన మూవీ గురించి, అందులోని ఎన్టీఆర్ గురించి మనకు వార్ 2 సినిమాటోగ్రాఫర్ బెంజమిన్ జాస్పర్, యాక్చువల్లీ ఇతను ఆస్ట్రేలియాకి చెందిన పర్సన్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే తొక్క తీసేస్తాడు. సో ఆ సినిమాటోగ్రాఫర్ ఈ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రోల్ గురించి ఏం చెప్పాడు అనేది మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో దేవరం మూవీ డివైడ్ టాక్ వచ్చినా సరే 550 కోట్ల గ్రాస్ తో అయితే మనకి మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు. దాంతో పాటు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ మనకి త్రిబుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ కి ఆల్రెడీ పరిచయం ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్కెట్ ఇంకొంచెం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎన్టీఆర్ బాలీవుడ్ లో డెబ్యూ చేస్తే సరిపోతుంది. సో ఎన్టీఆర్ కూడా అదే చేశాడు. కాబట్టి తన ఫోకస్ అంతా కూడా ఈ బాలీవుడ్ డెబ్యూ మూవీ అంటే వార్ 2 మీద ఉందన్నమాట. సో అసలు వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారంటే నేనేమనుకున్నట్టే, హృతిక్ రోషన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఇది ఒక మల్టీ స్టారర్. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా హృతిక్ రోషన్ లాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో అని నేను అనుకున్నాను. కాకపోతే ఆ తర్వాత ఒక న్యూస్ అయితే తెగ తిరిగింది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీలో హీరో కాదు, నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక విలన్ అని చెప్పారు. సో నేనైతే అది పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ చేయడానికి అసలు ఒప్పుకుంటాడని నాకైతే చాలా డౌట్ ఉండేది. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ని విలన్ రోల్ లో బాలీవుడ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే మన టాలీవుడ్ ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని విలన్ గా చూడగలరా లేదా అనేది ఒక డౌట్. సో ఇప్పుడు ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని విలన్ గా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక విలన్ గా అయితే వార్ 2 లో చేయబోతున్నాడు అనే విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ విషయం ఇంకెవరో చెప్తే నేను కూడా నమ్మకపోయాను. కాకపోతే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది వార్ 2 మూవీ సినిమాటోగ్రాఫర్ బెంజమిన్ జాస్పర్. సో యాక్చువల్లీ అతను ఎన్టీఆర్ క్యారెక్టర్ కోసం ఏం చెప్పారంటే, ఇప్పుడు నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ రోల్ అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల తప్పుడు మార్గంలో వెళ్ళిన ఒక ఆఫీసర్ రోల్ అయితే మనకి ఎన్టీఆర్ కనిపించబోతున్నారని అయితే చెప్తున్నారు. సో అదే కరెక్ట్ అయితే ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. టెంపర్ మూవీలో ఎన్టీఆర్ రోల్ కూడా సేమ్ అలాగే ఉంటది. ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ నెగిటివ్ షేడ్ లో మనకు చూపిస్తారు. అంటే విలన్ లా చూపించరు, హీరో క్యారెక్టర్ నెగిటివ్ గా చూపిస్తారు. కాకపోతే మనకేంటి, సినిమా అంతా కూడా మనకి ఇలా ఎన్టీఆర్ గారు నెగిటివ్ గానే కనిపిస్తారు. హీరోతో సాంగ్స్ ఉంటాయి, అవి ఇవి అన్ని ఉంటాయి. కాకపోతే మనకి క్లైమాక్స్ వచ్చేసరికి హీరో సడన్ గా మంచోడుగా మారిపోతాడు. అదేం కొత్త టెంప్లెట్ కాదు. ఇంతకుముందు చాలా సినిమాల్లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ అయితే ఈ ఫార్ములాను యూజ్ చేశారు. అంతవరకు ఎందుకు, బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు కూడా హీరోగానే కనిపిస్తూ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారు. సో కమింగ్ బ్యాక్ టు వార్ 2 మూవీ, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో ఒక సెకండ్ హీరోగా కనిపిస్తారా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా చూపిస్తారా, లేకపోతే ఒక హీరోగానే కాకపోతే నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారా అనేది ఒక పాయింట్. ఒకవేళ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగానే కనిపిస్తే క్లైమాక్స్ లో మనకి ఎన్టీఆర్ క్యారెక్టర్ ని నెగిటివ్ షేడ్ తో ఎండ్ చేస్తారా, లేకపోతే మన తెలుగు సినిమాలో లాగా క్లైమాక్స్ లో హీరో మంచోడుగా మారిపోతాడు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకేంటంటే వార్ 2 లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వచ్చి అర్జున్ లూత్రా అని కూడా చెప్తున్నారు. ఇంకా బెంజమిన్ జాస్పర్ ఎన్టీఆర్ రోల్ గురించి ఏం చెప్తున్నారంటే, వార్ 2 లో ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ మనకు వార్ పార్ట్ 1 మూవీలో హృతిక్ రోషన్ ఇంకా టైగర్ ష్రాఫ్ మధ్య కూడా యాక్షన్ సీన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. మనం ఆల్రెడీ చూసాం. అది ఆ క్లైమాక్స్ లో ఇద్దరు పోటాపోటీగా ఫైట్ చేస్తారు. కాకపోతే అక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, హృతిక్ రోషన్ అంటే ఒక ఆజానుభావుడు, 6 feet అబవ్ ఉంటాడు, ఒక కండలు తిరిగిన బాడీ అది ఇది ఉంటది. కానీ టైగర్ ష్రాఫ్ చూస్తే అంత ఆజానుభావుడు ఏమి కాదు, ఒక మీడియం హైట్ లో అయితే ఉంటాడు. కాకపోతే మనకి టైగర్ ష్రాఫ్ ని ఆ మూవీలో చూస్తే కండలు తిరిగిన బాడీతో 6 pack లుక్ లో చాలా బేభత్సంగా కనబడతాడు. సో దాని వల్ల ఏంటంటే మనకి ఇద్దరు కూడా పోటాపోటీగా ఫైట్ చేసిన మనకి నమ్మే విధంగా అనిపించింది వార్ పార్ట్ 1 మూవీలో. సో కమింగ్ బ్యాక్ టు జూనియర్ ఎన్టీఆర్, మనకి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అంత ఆజానుభావుడు కాకపోయినప్పటికీ హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండాలంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటది. అంటే ఎన్టీఆర్ ఇంతకు ముందు అలాంటి ఫిజిక్ మెయింటైన్ చేయలేదని కాదు, ఆల్రెడీ మనకి చాలా సినిమాల్లో ఎన్టీఆర్ 6 pack తో కనిపించారు. మనకి టెంపర్ సినిమా చూసుకున్నా, లేకపోతే త్రిబుల్ ఆర్ మూవీలో అయితే ఇంకా చెప్పక్కలేదు, ఒక బల్క్ బీస్ట్ లో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కనిపిస్తాడు. సో అలాంటి బాడీతో మనకి వార్ 2 లో ఎన్టీఆర్ కనిపిస్తే ఖచ్చితంగా హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి. ఇంకోటి ఏంటంటే, బాలీవుడ్ మూవీ అంటేనే హీరోకి ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ. మన టాలీవుడ్ లో అయితే అది అవసరం లేదు, కానీ బాలీవుడ్ లో ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఖచ్చితంగా 6 pack చేసి ఉండాలి. అది బాలీవుడ్ లో ఫార్మాట్. నెక్స్ట్ దాంతో పాటు ఓన్లీ ఎన్టీఆర్ 6 pack చేసేస్తే సరిపోదు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలి. సో అలా పవర్ఫుల్ గా ఉంటేనే మనకి సినిమాలో ఇద్దరు హీరోలకి ఆ ఫైట్ సీన్స్ వచ్చేటప్పుడు మనకి బిలీవబిలిటీ పెరుగుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే, వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ రోల్ ని పవర్ఫుల్ గానే డిజైన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఈ అయాన్ ముఖర్జీ ఇంతకుముందు బాలీవుడ్ లో ఎక్కువ మూవీస్ ఏం తీయలేదు, బట్ తీసిన 2-3 మూవీస్ కూడా మంచి మంచి మూవీస్ తీసాడు. అతని ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే హే జవాని, హై దివాని, బ్రహ్మాస్త్ర కూడా తీసాడు సేమ్ రణబీర్ కపూర్ తోనే. సో ఆ మూవీ యావరేజ్ దగ్గర ఆగిపోయి ఉండొచ్చు, కానీ విజువల్ గా అయితే డైరెక్టర్ మనకి మంచి వర్కే చూపించాడు. అలాగే మనకి షారూక్ ఖాన్ ది స్వదేశ్ అనే మూవీ ఉంది బాలీవుడ్ లో, ఆ మూవీ తాలూకా రైటర్ కూడా మనకి ఈ అయాన్ ముఖర్జీ అనమాట. సో బెంజమిన్ ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ గురించి ఏం చెప్తున్నాడంటే,
హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్ కి ఏమాత్రం తగ్గకుండా వార్ 2 లో యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయని చెప్తున్నాడు. ముఖ్యంగా మనకి హిత్ రోషన్ ఎంట్రీ సీన్ జపాన్ లో ఉన్న షావలిన్ టెంపుల్ దగ్గర అయితే షూట్ చేశారంట. ఈ షావలిన్ టెంపుల్ దగ్గర చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ అయితే షూట్ చేశారు, అవి బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. అలాగే అదే లొకేషన్ లో అంటే ఆ షావలిన్ టెంపుల్ దగ్గరే మనకి ఎన్టీఆర్ తో కూడా ఒక యాక్షన్ సీన్ ఉందంట. ఆ యాక్షన్ సీన్ లో ఎన్టీఆర్ 40 మందితో ఫైట్ చేశాడంట. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఈ మూవీ 2025 ఆగస్ట్ 15 కి అయితే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ ఈ మూవీలో స్పెషల్ సాంగ్ అయితే ఉండబోతుంది. స్పెషల్ సాంగ్ అంటే ఇంకేం కాదు, అది ఐటమ్ సాంగ్ అనే మనం అనుకోవాలి. సో ఈ ఐటమ్ సాంగ్ లో మనకు ఒక స్టార్ హీరోయిన్ కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఒక ఇద్దరు హీరోయిన్ పేర్స్ అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకటి శ్రద్ధ కపూర్, ఇంకోటేమో మన శ్రీలీల. సో శ్రద్ధ కపూర్ అంటే స్టార్ హీరోయిన్ ఓకే, శ్రీలీల అంటే మనకి ఇక్కడ హీరోయిన్ కావచ్చు, కాకపోతే అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ కి అసలు శ్రీలీల తెలుసా లేదని నాకు డౌట్ ఉంది. అంటే పుష్ప 2 లో ఆల్రెడీ ఒక ఐటమ్ సాంగ్ లో చేసి ఉండొచ్చు, కాకపోతే ఐటమ్ సాంగ్ లో చేసింది ఒక హీరోయిన్ అయినా వాళ్ళకి తెలుసో తెలీదో మనకు తెలియదు. నెక్స్ట్ కీరా అద్వానీ ఇంకా హితిక్ రోషన్ మధ్య వచ్చే ఒక సాంగ్ అయితే ఇటలీలో ఆల్రెడీ షూట్ చేశారంట. అది చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అసలు ఫస్ట్ వార్ 2 ప్రాజెక్ట్ ని సిద్ధార్థ్ ఆనంద్ అయితే టేకప్ చేశారు. కాకపోతే అక్కడ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఏం చేశారంటే బ్రహ్మాస్త్రం మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అదంతా కూడా చూశారు. సో సిద్ధార్థ్ ఆనంద్ ప్లేస్ లో మనకి అయాన్ అయితే తీసుకొచ్చి పెట్టారన్నమాట వార్ 2 సినిమాని డైరెక్ట్ చేయమని. సో ఇది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.